ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆనియన్ పకోడీని తయారు చేస్తున్నాం. ముందుగా చిన్నగా స్లైస్ చేసుకున్నటువంటి ఆనియన్ని చూడండి. ఈ విధంగా పల్చగా మనము ఆనియన్స్ని స్లైస్లుగా చేసుకోవాలి. చాలా చిన్నగా చూడండి. ఈ విధంగా మనకు ఉండాలి అన్నమాట ఆనియన్స్. ఇలా చేసుకున్న ఆనియన్లో కాస్త పసుపు, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అల్లం గార్లిక్ పేస్ట్ కొద్దిగా. దాంతోపాటు మసాలా పకోడీ కాబట్టి వీటిలో మనము పెప్పర్ పౌడర్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు ఉన్నాయి. తర్వాత జీరా కొంచెం యాడ్ చేసుకున్నాం మనము. 2 చిటికెడు జీరాలు అండ్ 1 చిటికెడు అజ్వాని కూడా యాడ్ చేసుకున్నాము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో ఇలా చేసుకున్న వాటిని ఈ విధంగా మనము మంచిగా క్రష్ చేసి ఆనియన్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చి ఆ మసాలాలన్నీ కలిపే విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సైడ్ బియ్యపిండి 2 చెంచాలు, ఇటుపక్క శనగపిండి 1.5 స్పూన్, నెక్స్ట్ కొద్దిగా మనకు కార్న్ పౌడర్ని తీసుకోవాలి. అంటే 1 స్పూన్ కార్న్ పౌడర్ని మనము ఇక్కడ తీసుకున్నాము. సో ఈ తీసుకున్న ఈ మూడింటిని మనము బాగా మిక్స్ చేయాలి. ఇంత బాగా అంటే పకోడీకి మనము కొంచెం గట్టిగానే మిశ్రమ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సోలా పొడిని మనము ఇక్కడ యాడ్ చేస్తున్నాము, సోలా పొడి. సో ఇది చూసారా, ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని బాగా వాటిని ఆయిల్ని హీట్ చేయాలి. సో మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఇలా గట్టిగా ఉండాలి, బజ్జీల పిండిలా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇలా ఉన్న వాటిని కొంచెం తీసుకొని ఆయిల్ వేగెక్కిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటే మనము ఇలా పకోడీని ఇలా వేసుకోవాలి. చూసారా ఎలా వేస్తున్నామో? ఈ విధంగా మనము పకోడీని ఆయిల్లో వేసి బాగా నూనెలో వేయించాలి. ఇలాంటి చక్కటి కలర్ వచ్చేదాకా మనం వేయించాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇలా చేసుకోవాలి. వర్షం టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ విధంగా మనము పకోడీని 1 బై 1 వేసి ఈ కలర్లో దింపుకోండి. ఇలా చేసుకుంటే మనకు చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటాయి పకోడీలు. చూసారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబింగ్ అండ్ బెల్లింగ్.